వెల్కమ్ టు ది పాయింట్. నేను విజయ్. దేశ రాజకీయాలు ఇప్పుడు మతం చుట్టూ తిరుగుతున్నాయి. అధికార ప్రధాన ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి ఈసారి కుంభమేళా కేంద్రంగా మారింది. కుంభమేళా అయోధ్య కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ని టార్గెట్ చేసింది అధికార బీజేపీ. ప్రధాని మోడీ గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా కాంగ్రెస్పై బీజేపీ మాటల దాడి చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. 2024లో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. తాజాగా మహాకుంభమేళాకు కాంగ్రెస్ నాయకులు హాజరు కాలేదని, వాళ్ళంతా హిందూ వ్యతిరేకులంటూ బీజేపీ ట్వీట్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. విజయ్ గారు నమస్కారం. సార్, బీజేపీ ట్వీట్ని ఎలా చూడాలి? కుంభమేళా అయోధ్య కార్యక్రమానికి రాని వాళ్ళంతా కూడా హిందూ వ్యతిరేకులంటూ బీజేపీ ట్వీట్ చేసింది. ప్రధానంగా రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖార్గేని టార్గెట్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు. ఎలా చూడాలి? విజయ్ గారు, ఎప్పుడు కూడా మతం వ్యక్తిగతం కావాలి, సామాజికం కావాలి. కానీ కొన్ని సామాజికంగా పండుగలు, పబ్బాలు ఉంటాయి. ఇవన్నీ సంస్కృతిలో భాగంగా ఉంటాయి. ఆసేతు హిమాచలం అంటాగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అనేక సాంప్రదాయాలు వేరుగా ఉన్నా కూడా సంస్కృతి ఒకటే. కనుక కుంభమేళాన్ని అనవసరంగా రాజకీయం చేయొద్దు, చేయకూడదు కూడా. కానీ దురదృష్టవశాత్తు దీన్ని కూడా రాజకీయం చేశారు. ఉదాహరణకు కుంభమేళాను సామూహికంగా బహిష్కరించిన విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది, సరైనది కాదు. కానీ కాంగ్రెస్ నాయకులు ఎక్కువ మంది పోయినా నేను అంటాను. రూపాయకారిగా మనం చూసుకుంటే చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఈ కుంభమేళాకు హాజరయ్యారు. ఏది బీజేపీ నాయకులేమో బహిరంగ పడ్డారు. కాంగ్రెస్ నాయకులు కొంత రాహుల్ గాంధీకి భయపడ్డారా, లేకపోతే వాళ్ళ విధానం వేరుగా ఉందనుకున్నారా. కానీ నేను ఒక ప్యానెల్లో మొన్న ఒక 10 మందిని కలిస్తే చాలా మంది మిగతా పార్టీల వాళ్ళు ఎవరు బీజేపీతో సహా పోని వాళ్ళు ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ కూడా మోహన్ భగవత్ కూడా పోలేదని ఒక ఆరోపణ ఉంది కదా, ఆయన మీద కూడా. మరి ఏమన్నట్టు? దీన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. అంటే బీజేపీ నాయకులు చాలా మంది పోలేదు, కాంగ్రెస్ నాయకులు పోలేదు. కానీ ఎన్నికల నామ సంవత్సరం అయి ఉంటే మాత్రం, ఎన్నికలు కనుక ముందుంటే రాహుల్ గాంధీ గారు కూడా ధన్యం వేసుకొని నదిలో మునిగేవారని మనకు అర్థమవుతుంది. గంగలో మునిగితే ఎన్నికల కోసం గంగలో మునగడం ఆనవాయితీ కదా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా. అందుకని ఇక్కడ ఏంటంటే దీన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఒక సైంటిఫిక్ ఆలోచన చేస్తే ఒకేసారి ఇంతమంది స్నానాలు చేయడం వల్ల ప్రవహిస్తున్న నీరే కావచ్చు. నిన్న కాక మొన్న మనకు కాగ్ని వేదిక ఏం చెప్పింది, అంతకుముందు గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది చూస్తున్నాం కదా. అనేక మన వాతావరణ స్వచ్ఛంద సంస్థలు కూడా, ముఖ్యంగా ప్రభుత్వ రిపోర్ట్లు కూడా ఏమొస్తున్నాయి, అందులో మలినాలు ఉన్నాయి అని అర్థమైంది. ఇప్పుడు నీళ్ళలో దిగిన తర్వాత మనం సిగ్గువిడి చెప్పుకోవాలి. నీళ్ళలో దిగిన తర్వాత అనేక రకాల మలినాలు, చెమట, కంపు వీటితో పాటు మనకు మలినాలు కూడా కలుస్తాయి. కొన్ని కోట్ల మంది, సుమారు 66 కోట్ల మంది అంటున్నారు. అంటే మన భారత జనాభాలో సగం మందికి పైగా అన్నట్టు వరకు చెప్పాలంటే. సగం మంది పిల్లలు విడిచిపెడితే సగం మందికి పైగానే కదా. ఇతర దేశస్తులు మహా అయితే 1 కోటో 2 కోట్లో రావచ్చు, కానీ 50 కోట్లు అయితే రాలే కదా, 10 కోట్లు అయితే రాలే కదా. కనుక సంఖ్య చూసినా, ఏ రకంగా చూసినా కూడా ఈ నీళ్లు పూర్తిగా కలుషితమైన నాకు అర్థమవుతుంది. అయినా సరే ఆచరణకు కొనుకొస్తాయని ఇటు బీజేపీ నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వాదించడం కానీ చూస్తే ఏమైందంటే అనవసరంగా రాజకీయాలు చేస్తున్నాం. విశ్వాసాలను భంగపరచొద్దు, ఎవరి విశ్వాసాలను కించపరచొద్దు, భంగపరచొద్దు. అది మత విశ్వాసం కావచ్చు, ఆహార అలవాట్లు కావచ్చు, ఇతరత్ర ఏమైనా కావచ్చు. దీన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నాను అంటున్నాను నేను. ఇప్పుడు కూడా నా ఉద్దేశం కాంగ్రెస్ నాయకులు చాలా మంది బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు మనం ఖండించదగ్గవే. ఏది కుంభమేళా గురించి రకరకాలుగా సైంటిస్టులు కానీ, లేకుంటే వాతావరణ నిపుణులు కానీ, లేకపోతే కాలుష్యం నిపుణులు కానీ చేసిన సూచనలు ఆచరించాలి. ఎందుకంటే అది స్పష్టంగా సైంటిఫిక్ గా ప్రూవ్ అయ్యేటి కనుక. ఇక రాజకీయ విమర్శలు అంటారా, ఇటుపక్క అటుపక్క చెప్పాను కదా. బీజేపీ నాయకులు చాలా మంది పోయిన వారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు చాలా మంది పోయిన వాడు ఉన్నారు. కనుక కమ్యూనిస్ట్ నాయకులు కూడా అప్పుడప్పుడు చేస్తున్న సందర్భం చూస్తాం మనం. ఉదాహరణకు సిపిఐ నారాయణ గారు, నేను తిరుపతికి చాలా రోజులు రాలే కానీ నా భార్య కోసం వచ్చానని చెప్పారు కదా. అందుకనే గద్దర్ గారు లాంటి పెద్ద పెద్దలు చనిపోయిన ఆయన కానీ ఆయన కూడా మరి చివరిలో చాలా దేవాలయాల సందర్శన చూసాం మనం. అందుకని ఇక్కడ భారతీయ ఆధ్యాత్మిక విలువలు, ముఖ్యంగా తత్వశాస్త్రం చదువుకున్న వాళ్ళు చాలా మంది కూడా భారతీయ ఆధ్యాత్మిక విలువను గౌరవిస్తారు. దీనిలో మతం కోణం చూడరు. కానీ మతం రాజకీయంగా మారే సందర్భం మాత్రం ఇది జరుగుతున్నది. ఇది సరైనది కాదు. ఈ విమర్శలు, ప్రతి విమర్శలు చెప్పాను కదా. మోహన్ భగవత్ గారే మునగలేదు అంటే మరి ఆయనకు ఉల్లిగడ్డ సామెతలే కదా, అయ్యగారు ఉల్లిగడ్డ సామెతగా అన్నట్టే కదా. అందరినీ మునుగమని చెప్తాను, మునగలేదని విమర్శ కూడా ఎదుర్కొంటున్నారు. రాహుల్ గాంధీ కనుక ఒక ఎలక్షన్స్ కానీ రామ్మోహన్ గారు, నిజానికి రాజకీయాలు అనేవి వేరు, ఆధ్యాత్మికం అనేది వేరు. అయినా సరే మతానికి రాజకీయ రంగు పులుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దేశంలో ప్రజలు కూడా
అలాగే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. దాన్ని ఎలా చూడాలి? అంటే జనాలు రాజకీయ నాయకుల మాటలకి రెచ్చిపోతున్నారా? లేకపోతే నిజంగా అదే నిజమని ఎలా నమ్ముతున్నారు వాళ్ళు? పోయిన వాళ్ళందరూ కూడా చాలా పేదలున్నారు. మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అత్యంత ధనవంతులు ఉన్నారు. ప్రపంచంలోని ఇతర మతస్థులు వచ్చారు. అలాంటి మతం వాళ్ళు చేయొద్దని కూడా ఎక్కడ చెప్పలేదు. దాని మీద కూడా అనేక అవాకులు చవాకులు పేరిన వాళ్ళు ఉన్నారు. అంటే పలానా మతస్థులు వద్దంటున్నారని. ఆ రకంగా విదేశీయులు చాలా మంది వచ్చారు కదా! వాళ్ళందరూ క్రిస్టియన్ గా ఎక్కువ మంది అయితే వచ్చినోళ్ళు, వేరే దేశం నుంచి వచ్చినోళ్ళు. మరి అక్కడ ఆబ్జెక్షన్ ఏం లేదు కదా! చాలా మంది కుంభమేళాను తెలుసుకోవడానికి విదేశీ అతిథులతో పాటు చాలా మంది భక్తులు కూడా వచ్చారు. కనుక ఇది ఎన్నికలు లేనప్పుడు ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారంటే, ఎన్నికలు ఉన్నప్పుడు ఇంకో రకంగా వాడుకునేవారు. హ్మ్. ఒక్క విమర్శ మాత్రం నిజమైంది. ఎందుకంటే దీన్ని కుంభమేళాను ఒక రకంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు బీజేపీ వాడుకుంటుందని అంటున్నారు. ఎవరు హ్మ్. వాడుకోరు? ఇప్పుడు సన్యాసుల మఠాలు కావు కదా ఈ పార్టీలన్నీ కూడా. కనుక ఇంత పెద్ద జాతర జరుగుతున్నప్పుడు దీనిలో రంధ్రాన్వేషణ చేయడం సరైనది కాదంటున్నాను. కానీ సైంటిఫిక్ గా ముఖ్యంగా హేతుబద్ధతతో ఆలోచన చేస్తే ఇన్ని కోట్ల మంది స్నానాలు చేయడం వల్ల మరొక 6 నెలల పాటు ఈ కాలుష్యం పోదాం. గంగా అంటే నది అయితే పారుతున్న రామ్మోహన్ గారు నీళ్ళే దీనికి కనుక కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంత కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎన్డీఏ పక్షాల్లో ఉన్న నితీష్ గాని, చంద్రబాబు గాని, హెచ్‌డి కుమారస్వామి లాంటి వాళ్ళు కూడా వెళ్ళలేదు. మరి వాళ్ళంతా కూడా హిందూ వ్యతిరేకులారని అడుగుతూ ఉన్నారు. మరి దానికి బీజేపీ ఏం సమాధానం చెప్తుంది? అందుకనే కదా నేనేమంటానంటే బీజేపీ వాళ్ళే పోని వాళ్ళు ఉన్నారు విజయ్ గారు. హ్మ్. బీజేపీ నాయకులే పోని వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు రఘునాథ బాబు గారు మొన్న డైరెక్ట్ గా మన బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు మన ఒక డిబేట్ లో అంగీకరించారు. రామ్మోహన్ రావు గారు ఏం పోతామండి, చాలా ఇబ్బంది అవుతుంది, ఈ వయసులో అక్కడికి పోయి ఇబ్బంది పడేదానికన్నా ఊరుకుంది కానీ ఇంట్లోనే ఎవరు నీళ్లు తెచ్చిస్తే చల్లుకున్నా అని అంటున్నారు కదా. అందుకని నేను పేరు కూడా ఏం చెప్పానంటే ఆయన స్వయంగా చెప్పారు అట్లా. కనుక చాలా మంది పోలేదు. ఈ హ్మ్. సంఖ్య కూడా పెద్దగా ఓ రకంగా ఎక్కువ చెప్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే హ్మ్. మనకు లెక్క ఉంటది కదా, మన జర్నలిస్టులుగా గతంలో బహిరంగ సభలు జరిగితే ఒక చదరపు మీటర్లు ఎంతమంది పడతారు ఆ లెక్క చూసుకుంటే మొత్తం 40-50 కిలోమీటర్ల దూరంలో మొత్తం స్థానాలు అయినాయి. హ్మ్. వీఐపీలకు వేరే కాస్తున్నారు. ఇవన్నీ చూస్తే 66 కోట్ల మంది అని చెప్పుకున్న ఈ సంఖ్య ఏదైనా కానివ్వండి, దీన్ని రాజకీయం చేయొద్దు అంటున్నారు. 144 ఏళ్లకు వచ్చే ఒక పవిత్రమైన పండుగ అని హిందువుల విశ్వాసము. కానీ దాన్ని కాపాడు రామ్మోహన్ గారు ఈ విషయంలో అయితే ప్రధానమైన టార్గెట్ రాహుల్ గాంధీయే. ఎందుకంటే రాహుల్ గాంధీ కుటుంబం మొత్తం హిందూ వ్యతిరేక కుటుంబం అని చెప్పడం ఒకటైతే, అయోధ్య బాబ్రీ మసీదుకి అయోధ్యకైతే రాలేదు కానీ బాబ్రీ మసీదుకైతే 3 సార్లు వెళ్ళారని కూడా లెక్కలతో పాటు చెప్తూ ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ విషయంలో అయితే వాళ్ళు ముస్లిమ్స్ అన్న మాటని పదే పదే బీజేపీ వాడుతూ ఉంది. రవి గారు, విజయ్ గారు, ఇప్పుడు హ్మ్. సమస్య వస్తుందంటే ఇప్పుడు దీని గురించి మతం గురించి కులం గురించి ఆలోచన చేస్తే ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి గతంలో రాహుల్ గాంధీ పుట్టుకను మన ప్రశ్నించిన, లోకేష్ పుట్టుకను ఇతర అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు ప్రశ్నించిన, ఇది కరెక్ట్ కాదంటారు. కుటుంబాల చరిత్రను బయటకు తీయొద్దు, అనవసరం అంటే అది వ్యక్తిగత విషయం. రాజకీయ సిద్ధాంతాల పరంగా చూస్తే కాంగ్రెస్ ను బహిరంగ విమర్శించండి, గట్టిగా మాట్లాడండి. కానీ రాహుల్ గాంధీ మొత్తం జవహర్లాల్ నెహ్రూ కాడి నుంచి మొదలుపెట్టి వాళ్ళ మతం వేరు, వాళ్ళ కులం వేరు, దేశాన్ని పాలించిన వాడు ఆ కుటుంబం పెద్దది ఖచ్చితంగా పాలించింది. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకొచ్చి జవహర్లాల్ నెహ్రూ కాడి నుంచి మోతీలాల్ నెహ్రూ కాడి నుంచి అవమానించే కార్యక్రమం కాకుండా గాంధీని అవమానించే కార్యక్రమం కూడా బీజేపీ వాళ్ళు పెట్టుకున్నారు ఈ మధ్య. కరెక్ట్ హ్మ్. కాదంటున్నారు. గతాన్ని తవ్వినా కొద్దీ ఓ నాడు వంశవృక్షం అనే సినిమా వచ్చింది తెలుగులో మనకి. చివరికి ఆ సాంప్రదాయం పట్టించి ఆ పండితుడి ఆ పుట్టుకనే దాసి ఆమె పుడతాడని తేలుతుంది తాళపత్ర గ్రంథాలు కిందికి వేస్తే. అందుకని చరిత్రలు వెనక్కిపోయినా కొద్ది చాలా ఉంటాయి. అనవసరంగా దీని రాజకీయ ప్రయోజనాలకు తవ్వుకోవద్దు. మన రాహుల్ గాంధీ కూడా గతంలో చూశాం కదా, అంగి షర్ట్ మీద జంధ్యం వేసుకొని ముండే సందర్భం, నేను స్వచ్ఛమైన బ్రాహ్మణు అందరి సందర్భాలు ఉన్నాయి. కనుక అందరి పుట్టుక గురించి అందరికి తెలుసు. బహిరంగంగా ఉన్న వాళ్ళు కనుక ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం. పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ అని శ్రీశ్రీ గారు ఎన్నడో అన్నారు. ఇట్లాంటివి వస్తాయి కానీ రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగించొద్దు. ప్రజలు కూడా అసలు గంగలో మునిగిన వాళ్ళందరూ కూడా బీజేపీ ఓట్లు వేసేవారు అంటారా? అట్లా అనుకుంటే మరి 14 రాష్ట్రాలు మిగతా రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి కానీ లేకపోతే ఒక 7-8 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నాయి. మరి వాళ్ళందరూ బీజేపీ వ్యతిరేకం కాదా? అంటే నిజంగా ఈ గంగలో మునిగిన వాళ్ళందరూ బీజేపీకి ఓటు బ్యాంక్ కాదు. లేకపోతే 50% ఓట్లే బీజేపీ గెలుస్తుంది. మిగతా ఓట్లన్నీ మరి మతానికి వ్యతిరేకమైన వాళ్ళు కాదు కదా. హ్మ్. మతం వేరు, రాజకీయం వేరు. రాజకీయ ప్రయోజనాలు వేరు, మత ప్రయోజనాలు వేరు. రైట్. వాడిని అర్థం చేసుకుంటే సరిపోద్దని నేను అంటున్నాను. దీన్ని అనవసరంగా ఇంకా పెద్ద రాజకీయం చేయకుండా ఉంటే బాగుంటది. ఇటు బీజేపీది, ఇటు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతున్నాయి విజయ్ గారు. రైట్. ఈ 2 చేతులు కలవకుండా ఉండాలి తప్పు అంటున్నాను.